కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావణ కాష్టగా కూడా మార్చేశారు కూడా పరిపాలన కానీ ప్రతి ఒక్కటి కూడా. నిన్నటి రోజు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు, అల్లరి మూకలు అంతా కూడా ఆ ఆఫీసుని కూడా చిల్లర వందన కూడా చేసి, డ్యామేజ్ కూడా చేసి, నాయకుల ఫోటోలతో పాటు దేవుని ఫోటోలు కూడా అక్కడంతా కూడా నాశనం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉండే సిబ్బందిని కూడా గాయపరచడం జరిగింది. 2-3 ఉండే కార్యకర్తలను కూడా అక్కడ గాయపరచడం కూడా జరిగింది. వారికి సాలిడారిటీ చెప్పడానికి, వారిని కూడా అందరినీ కూడా కన్సోల్ చేయడానికి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందూపురంలో ఒక ధైర్యాన్ని కూడా చెప్పడానికి, మానసిక ధైర్యాన్ని కూడా చెప్పడానికి, సమన్వయం కూడా పాటించాలని చెప్పడానికి ఈరోజు ఈ అనంతపురం నుంచి కూడా, అనంతపురం జిల్లా నుంచి కూడా నేను, నాతో పాటు కూడా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ గారు, అలాగే అనంతపురం జిల్లా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ నాయక్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు సోమశేఖర్ గారు, ఇంకా అలాగే పట్టణ యూత్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మిగతా వారు కార్యకర్తలు, నాయకులు మేమందరూ కూడా పోవడం జరిగింది. నేనే కాదు, ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి కూడా, పులివెందుల నుంచి కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు, అలాగే మక్బూల్ గారు, తర్వాత రంగయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కళ్యాణదుర్గం నుంచి, అలాగే పుట్టపర్తి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా, వారందరూ కూడా రావడం జరిగింది. మేము మిగతా వారందరినీ కూడా, అలాగే హిందూపురం పార్టీ అధ్యక్షురాలు మాజీ మంత్రి గారు ఉషశ్రీ చరణ గారిని కూడా హిందూపురంలోనే గృహ నిర్బంధం చేయడం, అలాగే సతీష్ గారిని, మక్బూల్ గారిని కూడా కదిరిలోనే కూడా ఇతర నాయకులను కూడా నిర్బంధించడం, శ్రీధర్ రెడ్డి గారిని కూడా లేపాక్షులో నిర్బంధించడం, రంగయ్య గారిని ఎవరిని కానీ రాకోకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా పోవడం జరిగింది. మేము అనంతపురం నుంచి పోయిన వారు పట్టణ అవుట్స్కట్స్ వరకు కూడా పోయి పట్టణంలో ప్రవేశిస్తుంటే ఇందిరమ్మ కాలనీ దగ్గర పోలీసు వారు, అక్కడ డిఎస్పీ గారు, సిఐ గారు, అలాగే 2 సిఐలు గారు, మిగతా వారు అందరూ కూడా నిలిచేయడం జరిగింది. అనంతపురంలో ఇంటి దగ్గరే 2 టౌన్ సిఐ గారు, ఇంకా 2-3 పోలీసులు కూడా అటకాయిస్తే వారందరినీ కానీ మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించమని చెప్పేసి మా పిల్లలు అడిగిన తర్వాత వారు ఏం లేకపోతే మేమంతా కూడా పోవడం అక్కడ నిర్బంధించే రోడ్డు పైన కూడా మేమందరూ కూడా నిర్బంధించడం జరిగింది. మేము అనేక రకాలు చెప్పాం. మేము ప్రజాస్వామ్యవాదులం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండేవారు. నిన్న మాకు అనేది తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ కూడా ఒక వ్యవస్థ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు. మేము కన్సోల్ చేసి వారిని కూడా సమయం పాటించమని చెప్పడానికి మేము వచ్చినాము, కానీ ఎక్కడ కానీ మేము అల్లర్లు చేయడానికో లేకపోతే రెచ్చగొట్టడానికో మేము రాలేదని కూడా చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు, అక్కడ సిఐ గారు ఒక మాట చెప్పారు. ఇక్కడ బాలకృష్ణ గారు శాసనసభ్యులు పట్టణంలోనే ఉన్నాడు, భూమి పూజలు అవన్నీ కూడా చేస్తా అన్నాడు. ఆయన సాయంకాలం వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, కాబట్టి సాయంకాలం తర్వాత మీరు కావాలంటే పోవచ్చు అని చెప్తే మేము అలా కుదరదు, మేము అతను ఒక దగ్గర ఉంటే ఇంకో దారిలో అయినా కూడా, ఎందుకంటే ఆ కార్యాలయానికి పోవడానికి 2-3 దారులు ఉన్నాయి, ఇంకొక దారిలో అయినా కూడా మేము పోవడానికి సిద్ధము అని చెప్పి మేము చెప్పినా కూడా లేకుండా మీరు పట్టణంలో ఎంటర్ కావడానికి వీలు కాదని చెప్పేసి పోలీసు జులుం కూడా ప్రకటించింది. మేము అక్కడికక్కడే రోడ్డు పైనే మేమందరూ కూడా బైఠాయించడం జరిగింది, నిరసన కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో బలవంతంగా జులుం అనేది కూడా ప్రదర్శించి పోలీసు శాఖ వారు అందరూ, డిఎస్పీ గారు, హిందూపురం డిఎస్పీ గారు, సిఐఎల్ గారు, అందరూ మన 2 టౌన్ సిఐ గారు అందరూ కూడా జులుం అనేది కూడా ప్రదర్శించి బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ జీపుల్లోనే కూడా ఎక్కించుకొని ఈరోజు మళ్ళీ కూడా అనంతపురం పట్టణానికి కూడా తీసుకురావడం జరిగింది. పెద్దారెడ్డిని కూడా అనంతపురం పట్టణానికి కూడా రాకుండా తాడిపిత్రికి అతన్ని కూడా తీసుకోమని కూడా తరలించడం కూడా జరిగింది. నేను ఒకటనే అడుగుతున్నాను పోలీసు వారిని కూడా, మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా? చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా? లేకుంటే మీకు ఎందుకు నియమించబడినారు అని చెప్తారు. ఈ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా? ప్రజల యొక్క కష్టంతో ఉండేదాన్ని జీతభత్యాలు, మీకు ఆ కష్టార్జితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతభత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానిక?
లేకపోతే ఈ గుండాలు ఏం చేసినా కూడా, అరాచకవాదులు ఏం చేసినా కూడా, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతాను పోలీసు వారిని. అంతేకాదు మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ తెలుగుదేశం పార్టీ చెందిన ప్రజాప్రతినిధులకు ఊడిగం చేయడానికి ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినారని చెప్పి ఒకటి ఆలోచన చేయమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను. అందుకేనా మీకు ఐఐపీఎస్ ఆఫీసులు ఇచ్చింది, అందుకనే మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ గా మీకు కూడా నియమించి మీరు మీ వ్యవస్థ అంతా కూడా ఇలా తీర్చిదిద్దమని చెప్పి నేను అడుగుతాను. ఈ రాష్ట్రంలో ఒక హిందూపూర్లోనే కాదు, అంతేందుకు తాడిపిత్రుల్లో కూడా అంతే. కనీసం ఒక మాజీ శాసనసభ్యుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న పని కూడా చేయనిరు, ఇంటికి కూడా రానిరు, గృహ నిర్బంధంలోనే ఎక్కడికక్కడ